అదే విధంగా మీరు విశాఖ డైరీ ఉంది, విజయ డైరీ ఉంది. ప్రభుత్వ పరంగా ఉన్న డైరీలను వదిలేసి ఎండోమెంట్లో ఉన్న ఒక టెంపుల్ బయట ప్రైవేటు వ్యక్తుల నుంచి తేవడానికి కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు రైతు డైరీ కంపెనీ ఎక్కడుంది? రైతు డైరీ ఎలిజిబిలిటీ ఉందా? అది క్వాలిటీ కంట్రోల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? దాంట్లో టెస్టింగ్ ఎక్విప్మెంట్ అది కరెక్ట్గా ఉందా? దాని యొక్క సామర్థ్యం ఏంటి? రైతు డైరీ యొక్క టర్న్ ఓవర్ ఏంటి? అసలు రైతు డైరీ ఇదివరకు ఎవరికైనా సప్లై చేసిందా? అంటే ఇదే రైతు డైరీ రోడ్లంట నెయ్యి అమ్మే వాళ్ళ దగ్గర నెయ్యి కొనుక్కుని సప్లై చేసింది అన్నవరానికి. రైతు డైరీకి ఇన్ని లక్షల కేజీ సప్లై చేసి కెపాసిటీ రైతు డైరీకి లేదు. కానీ అన్నవరం ట్రస్ట్ బోర్డు ఎందుకు అంత అలాగా ప్రేమించింది వైసీపీ ట్రస్ట్ బోర్డు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తిరుపతిని ఏ విధంగా పట్టుకున్నారో, తిరుపతిని ఏ విధంగా ల్యాబ్స్కి పంపించారో బయటికి, అదేవిధంగా అన్నవరంలో సప్లై చేసిన నెయ్యి పాత స్టాక్ ఉంటుంది. మీరు లేట్ చేస్తే ఆ శాంపిల్స్ కూడా మారే పరిస్థితి ఉంది. ఇంకా ట్రస్ట్ బోర్డు వైసీపీ ఉంది కాబట్టి ఆ శాంపిల్స్ తీసుకుని ఎక్కడైతే తిరుపతి నెయ్యి సెలక్షన్ పంపించారో అదేవిధంగా అక్కడ పంపించి టెస్ట్ చేసుకుని ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఎంజాయ్ చేస్తున్నారో టెంపుల్ డబ్బు, అది రికవరీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది. మరి నేను కూడా కంప్లైంట్ ముఖ్యమంత్రి గారికి నేను ఇస్తాను.